నమస్తే సార్, మీ పేరు? నా పేరు బేరం సురేష్ బాబు. సార్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి ఈ 6 నెలల పనితీరు మీకు ఎలా అనిపించింది సార్? బాగానే ఉంది. ఏ విధంగా బాగుందంటారు, ఎందుకు? అన్ని విధాలా బాగానే ఉంది. ఈ 6 నెలల్లో పొన్నూరు నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు, ఎంతవరకు అభివృద్ధిపై పురోగతి సాధించారంటే? అంటే పొన్నూరు నియోజకవర్గం మొత్తం తెలియపోయినా మా ఊరు ఒక 10-30 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పట్టించుకుంటున్నారు. ఇక అంతకంటే మా ఊరికి ఇంకా ఇప్పుడు రాంగల్నే చేయలేరు కదా. అన్నీ ఆగం చేసినవన్నీ సరి చేసుకోవాలి కదా. ఆగం చేసినవన్నీ ఒక రకంగా సరి చేసుకుంటూ వస్తున్నారు. సరి చేసుకుంటూ వచ్చి బాగానే చేస్తున్నారు. మా నియోజకవర్గం ఇబ్బంది లేదు. మాకు తెలిసినంత మట్టికి మా ఊరికి ఇబ్బంది లేదు. మా ఏమైనా చిన్న సమస్యలు ఉంటే చేస్తున్నారు. అది సార్, మీ గత ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారు ఉన్నప్పుడు ఆయన పనితీరుకి ఈయన పనితీరుకి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? ఎందుకు చెప్పుకోవటం, కోపం వచ్చింది, అవసరమా? ఏంటి సార్, ఇబ్బందులు ఏమైనా పడ్డారు అప్పుడేమన్నా? బాగా. ఏ విధంగా వింటారు, ఎందుకు? కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. మరి ఇప్పుడు ఆ ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడు పడితే ఎందుకు ఇట్లా కూర్చుంటాం ప్రశాంతంగా? ఇట్లా ప్రశాంతంగా కూర్చోలేంగా. సార్, కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల పరిపాలన చంద్రబాబు గారిది కానీ, లోకేష్ గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ మీకు ఎలా అనిపించింది సార్? ఇప్పుడు గాడి తెప్పిన వ్యవస్థలన్నీ ఇప్పుడేగా చక్కదిద్దుతుంది. ఎన్ని కంపెనీలు వచ్చినాయో చూస్తున్నాం, అందరం చూస్తున్నాం. మేము చూసేది కాదు, రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఇంకా అంతకంటే చేయగలిగింది లేదు. ముగ్గురు బాగా చేస్తున్నారు ఎవరి కాళ్ళు. బాబు గారు వయసుకు మించి కష్టపడుతున్నారు. అది ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి సార్? మార్పే ఉంది. అరాజకం పోయే ప్రశాంతత వచ్చింది. ఇగో ఇట్లా కూర్చుంటున్నాం ప్రశాంతంగా ఇట్లా కూర్చుంటున్నాం ఇబ్బంది లేకుండా. అప్పుడు అన్నీ దేవులాడుకోవటమే కదా. ఎక్కడేముందో, ఏం పోతుందో, ఏం తీసుకెళ్తున్నారో మాయని. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు సార్? అరాచకం పోయి సుఖశాంతులు వచ్చినాయని చెబుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.